చేయడానికి, ఆ విధంగా చేస్తేనే నువ్వు దేవుని బిడ్డ అనబడతావు. దేవుడైతే నిన్ను ఏర్పాటు చేస్తుండు. ఇదిగో నన్ను సొంత రక్షకునిలాగా నన్ను తెలుసుకొని అందరి ఎదుట నన్ను అంగీకరిస్తున్నాడు కాబట్టి ఇతన్ని నేను నా కుమారునిగా, నా కుమార్తెగా, నా బిడ్డగా ఆమోదిస్తున్నాను. ఆమేన్ అని పరలోక రాజ్యంలో ఆమోదించినప్పుడు నువ్వు చేసిన కార్యంను బట్టి, హల్లెలూయా, నువ్వు బహిరంగంగా యేసు ప్రభువుని అంగీకరించడం వలన పరలోకం సంతోషిస్తుందంట. పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి, సృష్టికర్తను అంగీకరించినావు కాబట్టి, పరలోకంలో ఉన్నటువంటి దూతలు, దేవదూతలు, ఎన్నో కోట్లాది కోట్ల దేవదూతలు నువ్వు యేసు ప్రభువుని అంగీకరించడం వలన ఆనందిస్తాయంట. అక్కడ ఒక పెద్ద కొత్త పాట ఉంటుందంట, పెద్ద సెలబ్రేషన్ ఉంటుందంట అక్కడ. హల్లెలూయా. అప్పుడు దేవుడు నిన్ను అంగీకరించిన తర్వాత, నా కుమారుడాన్ని ముద్రించిన తర్వాత, ఈ లోకంలో మనము దేవుని పిల్లలమని మనలను చూడగానే వీళ్ళు దేవుని బిడ్డ. చాలా మంది అంటారు కదా, వీళ్ళు దేవుని బిడ్డలు అంటారు. మళ్ళీ మీరెవరు బిడ్డలు? మీరే అంటున్నారు కదా, ఇవే దేవుని బిడ్డ అని అంటారు. కొంతమంది అంటారా లేదా? వీళ్ళు దేవుని బిడ్డలు అంటారు. అంటారా లేదా? నువ్వు వెంటనే అన్నాను, మళ్ళీ నువ్వెవరు బిడ్డలు అన్నా, నువ్వెవరు నమ్ముకుంటున్నావు అంటే ఇది వేరే సబ్జెక్ట్ అనుకోండి. అంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత, రక్షించుకున్న తర్వాత నువ్వు దేవుని బిడ్డవైనా, దేవుని బిడ్డ అయిన తర్వాత నీ నవ్వు దేవుడు నన్ను, నా బిడ్డ నన్ను అంగీకరించున్నా వదిలేసిండా? పరలోకంలో పార్టీ జరిగింది నువ్వు దేవుడిని అంగీకరించడం వల్ల. పెద్ద సెలబ్రేషన్ జరిగింది, పెద్ద పండుగ వాతావరణం జరిగింది. తర్వాత నేను అట్లనే వదిలేయలేదు కదా. కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు దేవుడు మందిరంలో దేవుడు కొన్ని నియమించాడు. అది తూచం తప్పకుండా నువ్వు పాటిస్తున్నట్టయితే ఈ బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ కూడా, హల్లెలూయా, బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ కూడా స్వతంత్రించుకోవడానికి, పొందుకోవడానికి శక్తి సామర్థ్యం కలిగినటువంటి బిడ్డలమైన. హల్లెలూయా, హల్లెలూయా. మార్గం కొంచెం తప్పిపోయినాం కాబట్టి, కొన్ని నియమాలు పద్ధతులు చేస్తలేము కాబట్టి వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నాం. అవునా? దేవుని యొక్క వాగ్దానమును మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం. దేవుడు అంతేకాకుండా దేవుని నమ్ముకున్న తర్వాత మొదటి పాయింట్ ఏమై ఉంటూ ఉన్నదంటే, ఆ బిడ్డ వాక్యం చదివే బిడ్డగా ఉండాలి. ఫస్ట్ నియమం అది. మొదటి ఆజ్ఞ అనలేము, కానీ దేవుడు పెట్టిన పద్ధతి ఏంటంటే, బైబిల్ పండితులు పెట్టినటువంటి బైబిల్ని మొత్తము మిక్సీ చేసి దాంట్లో నుండి వస్తున్నటువంటి సారము యొక్క పద్ధతి ఏమై ఉంటున్నదంటే, దేవుడిని నువ్వు రక్షకునిలాగా అంగీకరించిన తర్వాత ఫస్ట్ నువ్వు చేయాల్సినటువంటి పని ఏమై ఉన్నదంటే, ప్రతిదినము అనుదినము బైబిల్ చదవాలా. దేవుని వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేర్చబడాలి అని అంటే ప్రతి దినము కూడా వాగ్దానము, దేవుని వాక్యం చదవాలి. హల్లెలూయా. దేవుని వాక్యము చదువుతూ ఉన్నట్టయితే ప్రతి ఒక్క వ్యక్తిలో దేవుని యొక్క ఆత్మ ఉంటుంది కాబట్టి, ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ ద్వారా మీరు యేసు ప్రభువుని సొంత రక్షకునిలాగా అంగీకరించిన మీలో దేవుని ఆత్మ ఉంటూ ఉన్నది కాబట్టి, ఆ ఆత్మకు, మీలో నివసిస్తున్న దేవుని ఆత్మకు ఆహారము ఏమై ఉన్నదంటే దేవుని వాక్యమై ఉన్నది. హల్లెలూయా. దేవుని వాక్యమై ఉన్నది. ఇది చదవడం వలన, దేవుని వాక్యం చదవడం వలన మీలో ఉన్నటువంటి ఆత్మకు సరి అయినటువంటి ఆహారం. నేను నిజంగా మంచిగా పుష్టిగా తిని తృప్తిగా ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అని నువ్వు ఎప్పుడు చెప్పగలుగుతావు అంటే, నీ ఆత్మకు సరి అయిన పోషణ నువ్వు అందజేసినప్పుడు. మన శరీరానికి కావాల్సినటువంటి 3 పూటలు భోజనం పెడుతున్నామా లేదా? శరీరానికి కావాల్సినటువంటి 3 పూటలు అన్నం పెట్టుకుంటున్నామా లేదా? మంచిగా ఉండాలని, ఏం రోగాలు రావద్దని, యాక్టివ్గా ఉండాలి. తప్పు లేదు, మంచి ఫుడ్ తినాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. కానీ నీలో ఉన్నటువంటి దేవుని ఆత్మకు నువ్వు ఏం ఆహారం ఇస్తున్నావు? ప్రియమైన వాళ్ళ ఫస్ట్ కండిషన్ ఏంటంటే, నువ్వు డైలీ బైబిల్ చదవాలి. నీకు ఎంత టైం లేదనుకున్నా నువ్వు టైం తీయాలా. నాకు టైం లేదు, నేను బిజీగా ఉన్నా,
నా దేవుడు అర్థం చేసుకుంటాడులే నా బాధలు. నో, దేవునికి కాంప్రమైజ్ సలహాలు చెప్పొద్దు, ఉచిత సలహాలు దేవునికి చెప్పొద్దు. నువ్వు సమయం తీయాలా ఖచ్చితంగా. బైబిల్ చదవడానికి, ఒక అధ్యాయమైన చదవడానికి ఒక పద్ధతి పెట్టుకోవాలి, ఒక నియమం పెట్టుకోవాలా. ఇన్ని అధ్యాయాలు ఉన్నాయి బైబిల్లో, ఈ బైబిల్ నేను చదవాలి అని అంటే రోజుకి ఎన్ని అధ్యాయాలు చదివితే తొందరగా నేను కంప్లీట్ చేస్తాను. దేవుని బిడ్డలకు బైబిల్ యొక్క నాలెడ్జ్ ఉండాలా లేదా? యథార్థంగా చెప్పండి, బైబిల్ యొక్క జ్ఞానం ఉండాలా లేదా? వాళ్ళు ఏం జ్ఞానం కలిగి ఉన్నారు మీరు ఇప్పుడు? ఇన్ని రోజుల నుండి, ఇన్ని సంవత్సరాల నుండి ఏ జ్ఞానం పొందుకుంటూ వచ్చినారు? మీ మైండ్లలో, హృదయంలో ఏం నిండుకొని ఉన్నది ఒకసారి ఆలోచించుకోండి. ప్రియమైన వాళ్ళరా, బైబిల్ నాలెడ్జ్ అనేది కంప్లీట్గా పరిపూర్ణంగా ఉండాలంటే నువ్వు డైలీ టైం తీయాలా, సమయం కేటాయించాలా. ప్రభు ఈ సమయంలో నువ్వు అందరికీ కూడా చెప్పి పెట్టుకొని ఉండాలా. ఏమని, ఈ టైంలో నేను బైబిల్ చదువుతున్నానా, నన్ను డిస్టర్బ్ చేయవద్దు. నువ్వు ఫోన్ లేకుండా ఉంటే వాడు ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటారు, అరే ఈ టైంలో అక్క లేకపోతే నా చెల్లి, నా బిడ్డ బైబిల్ చదువుతున్నారు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. ప్రియమైన వాళ్ళరా, మొదటిగా దేవుని యొక్క వాగ్దానాలు మన పట్ల నెరవేర్చబడాలంటే ఫస్ట్ దేవుని బిడ్డలకు ఉండాల్సిన గుణం ఇవి ఉన్నట్టయితే నువ్వు అక్కడిక్కడ పరిగెడతావు. నీకు వాక్యం తెలిసి ఉంటే నువ్వు అక్కడిక్కడ పరిగెత్తవు, ఎవరిని పడితే వాళ్ళని నమ్మవు, సేవకుల వెనుకల పరిగెత్తవు నువ్వు, సంఘముల ఎదుట పరిగెత్తవు నువ్వు. దాన్ని ఏమంటారంటే, దాన్ని ఏమని పిలుస్తున్నారు తెలుసా? బైబిల్ భ్రమలో బ్రతుకుతున్నారు. భ్రమలో బ్రతుకుకుంటూ దీర్ఘకాలము కొనసాగిస్తున్నటువంటి వాళ్ళకు చివరికి వాళ్ళు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారంట, వాళ్ళకి తెలియకుండా. దేవుడి నామం దూషించబడే విధంగా తయారైపోతుందంట వాళ్ళ జీవితాలు, వాళ్ళ ద్వారా. నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, బైబిల్ అధ్యాయం అది తీయండి ఇది తీయండి అని చెప్తలేను. అటువంటి మార్గంలో ఉన్నాం కాబట్టి, అటువంటి పరిస్థితులలో కొంతమంది ఉన్నారు కాబట్టి, అటువంటి విధంగా మనం ఉండొద్దు అని అంటే దేవుడు పెట్టిన నిధి నియమాలలో, పద్ధతులలో ఉంటూ ఉన్నట్టయితే మీకు ఎవరు ఎక్కడ ఏం జరుగుతున్నది, ఎక్కడ ఏం జరుగుతలేదు, నేనెట్లున్నా అటువంటి పరిస్థితుల్లో అని నువ్వు కదలవు, నువ్వు డిస్టర్బ్ కావు, నువ్వు ఎవరిని పడితే వాళ్ళని నమ్మవు. దేన్ని నమ్మాలో దాన్ని నమ్ముతావు. నీకు అర్థమైపోతుంది ప్రియమైన వాళ్ళ. నువ్వు సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావా అక్కడిక్కడ తిరగకుండా, లేకపోతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా అనేది నీకు తెలిసిపోతుంది. ఎప్పుడు అని అంటే నువ్వు ఈ అలవాటు, ఒకనొక అలవాటు, ప్రాముఖ్యమైన మొదటి అలవాటు ఏమై ఉన్నదంటే బైబిల్ చదవడం. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇవాళ మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూసుకుంటున్నట్టయితే కొంతమంది సేవ చేసినటువంటి పాస్టర్లు మళ్ళీ వేరే రంగాలలోకి, వేరే విధానాలలోకి, వేరే యొక్క పనులలోకి, వేరే యొక్క బిజినెస్లలోనికి, వేరే యొక్క మార్గంలోనికి వెళ్ళిపోతున్నారు, గర్వంగా వెళ్ళిపోతున్నారు. కెమెరాల ముందు కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు వాళ్ళు. అట్లా భ్రష్టత్వంలోనికి వాళ్ళు వెళ్ళిపోయినట్టే దానికి మూల కారణం ఏమై ఉన్నది? బైబిల్ నాలెడ్జ్ లేదు వాళ్ళకు. వాళ్ళ ఫౌండేషనే కరెక్ట్గా పడలేదు. చిన్నపిల్లలు ఫస్ట్ క్లాస్లో వేసినప్పుడు వాళ్ళకి ABCD ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాం. పునాదులు వేస్తున్నాం, చిన్న చిన్న విత్తనాలు వేస్తున్నప్పుడు పునాదులు స్ట్రాంగ్గా ఉంటాయి, బలంగా ఉంటాయి. వాడు కొంచెం పెరిగిన తర్వాత వాడు అక్కడిక్కడ కదలడు. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది మంచి అవగాహనలో ఉన్నదో, ఏది చెడ్డ అవగాహనలో ఉన్నదో అనేది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళడాయి, పెద్ద పెద్ద సంఘాలకు, ఆల్రెడీ సెటిల్డ్ అయి ఉన్నటువంటి సంఘాలకు దశమాల భాగములు, ప్రత్యేకమైనటువంటి అర్పణలు ధారాళంగా ఇస్తున్నటువంటి వాళ్ళ సంఘాల జోలికే వెళ్ళాడు. ఎందుకంటే అవి ఆల్రెడీ సెటిల్డ్ అయి ఉన్నాయి కాబట్టి, ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నాయి కాబట్టి. చిన్న చిన్న సంఘాలకు వెళ్ళి ఆ సంఘంలో కూర్చొని ఆ సంఘం యొక్క కాల పనులను చూసుకొని, కార్యక్రమాలను చూసుకొని ఏమైతాడంటే చూస్తాడు ఒకసారి. ఆ సంఘములోనే ఆ సంఘము డెవలప్ అయ్యేంత వరకు ఫస్ట్ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి ఆ సంఘంలో ఏమైతే లోటుపాటలు ఉన్నాయో ఆ లోటుపాటలను సాధ్యమైనంత మట్టుకు ఆయన భర్తీ చేసే ప్రయత్నం చేస్తాడు కూడా. ఎందుకంటే ఆయనకు బైబిల్లో ఉన్నటువంటి ఒక వాక్యము, విలువైనటువంటి వాక్యం ఏమై ఉన్నది తెలుసా?
నువ్వు నా మందిరమును కట్టినట్లయితే నేను నీ కుటుంబాన్ని, నీ జీవితమును, నీ తరతరంలో వస్తున్నటువంటి వాళ్ళను కొన్ని సంవత్సరాల వరకు ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. యెషయా భక్తుడు చెప్తున్నట్టుగా 25వ అధ్యాయం 1వ వచనంలో, మా పూర్వీకులకు ఏ విధంగా అయితే ఆశీర్వదించుకుంటూ వచ్చినావో ప్రభువా, నా తరంలో ఉంటున్నటువంటి వాళ్ళను కూడా నువ్వు ఆశీర్వదిస్తావు. నేను దేవుని మందిరానికి ఎంతైతే చేసినా, ఎంతైతే ఎక్కువ చేస్తానో, ఏదైతే చేయగలుగుతానో అనేది తెలుసుకొని చిన్న చిన్న సంఘాలలోకి వెళ్ళి అందులో ఉన్నటువంటి లోటుపాటులను ప్రేమపూర్వకంగా చెప్పి వాళ్ళకు, అయ్యా మీ దగ్గర ఇది పద్ధతి బాగాలేదు, మీ పద్ధతి మారాలని ఉదాహరణకు చెప్తున్నాను. ఈ పద్ధతి బాగాలేదు, ఈ పద్ధతి మారాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన పద్ధతి మారేంత వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాను. లేదా సంఘంలో ఏమైనా అవసరతలు ఉన్నాయి, ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే మన సంఘంలో చర్చ్ కట్టుకోవాలనేటువంటి ప్రయాణంలో ఉన్నాం మనం. చర్చ్ కట్టబడాలనే దాంట్లో ఉన్నాం మనం. ఎంతమందికి ఉన్నది ఈ ఆలోచన? సీరియస్గా నా సంఘము ఇంకా నీళ్ళు వచ్చి ఇంకా పునాదులు అనేది డ్యామేజ్ అవుతున్నాయి, ఇంకా నాకు మొన్న కలవడ్డది, దర్శనం కాదు, మొన్న ఆన్లైన్ ప్రేయర్కి వెళ్ళిన శుక్రవారం ఆన్లైన్ వెళ్ళినప్పుడు ఆడ ఒక 1 అవర్ అదే ఆన్లైన్ అయిపోయిన తర్వాత పడుకున్న తర్వాత ఒక విజన్ ఏమంటదంటే, మన చర్చ్ బ్యాక్ సైడ్ ఉంటున్నటువంటి వంట రూమ్ ఉంది కదా, అది ఇప్పుడు ఎట్లుందో చూసిండ్రా ఎప్పుడైనా? ఇప్పుడు కాదు, అతను ఒక 4-5 నెలల నుండి చూసుకుంటూ వస్తుండ్రా, ఎట్లుందో చూసిండ్రా? దాని పునాదులు, దాని ఆకారం ఎట్లుందో అది కూలిపోయింది. ఎందుకంటే ఇప్పటికీ నీళ్ళలోనే ఉంది కదా దాని పునాదులు, అది కూలిపోయింది. కూలిపోయిన తర్వాత ఇంకా పాస్టర్ అమ్మ, నేను, కొంతమంది ఎవరు వాళ్ళకి తెలియదు కానీ కూర్చొని పాస్టర్ మీద బాగా ఏడుస్తుంది. గోడ కూలిపోయింది, చర్చి కూడా కూలిపోయింది, ఇంకేమేమి కూలుతాయో అని చాలా ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉన్నప్పుడు నేను చెప్పిన, ఎందుకు అంతగా మనం ఏం చేయగలుగుతాం? మన సంఘ సభ్యులే సరిగ్గా పట్టించుకోరు, మన సంఘ సభ్యులే అక్కడిక్కడ పరిగెడుతూ ఉన్నారు, మనం ఏం చేయగలుగుతాం? ఇది దేవుని మందిరం కాబట్టి, దేవుని యొక్క మందిరానికి దేవుడు తన వాగ్దానం ఇచ్చిండు కాబట్టి, ఆ వాగ్దానము ఒకటి గొప్పగా చెప్పగలుగుతున్న ప్రియమైన వాళ్ళ, దేవుని మందిరానికి అనగా ఈ మందిరానికి దేవుడు వాగ్దానం ఇచ్చిండు. ఏమని వాగ్దానం ఇచ్చిండు? అది కూడా తెలియదు. మనం రాము కదా సమయానికి. దేవుడు ఈ మందిరానికి ఏమని వాగ్దానం ఇచ్చిండనంటే, ఇక్కడ ఒక పరిశుద్ధమైనటువంటి మందిరము నిర్మించబడుతుందని, ఆ మందిరము నిర్మించబడడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానని ధైర్యము వహించి, ధైర్యము తెచ్చుకొని, కూలిపోయింది కదా అని ఏడవడం కాదు, అటువంటి టైంలో ధైర్యము తెచ్చుకొని అరే నష్టపోయినా కదా అని కూర్చొని ఏడుచుకుంటూ కూర్చోవడం అనేది దేవుని బిడ్డల లక్షణమే కాదు. హల్లెలూయా. అరే ఇట్లా అయిపోయినది కదా అని ఏడవలసిన అవసరం లేదు. ఏ విషయమైనప్పటికీ కూడా మోకరించి ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేయాల్సి, అది జయించే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన వారులారా, అక్కడ వాగ్దానం, ఈ మందిరానికి దేవుని వాగ్దానం ఉన్నదని ఖచ్చితంగా చెప్తున్నాను. ఇక నా వల్ల కాదు ప్రభువా, నేను ఇక్కడ సేవ చేయలేను ప్రభువా, నేను మా ఇంటికి నేను వెళ్ళిపోతాను ప్రభువా, హైదరాబాద్కి, నాకేం తక్కువ ప్రభువా, అన్ని పెట్టినావు ప్రభువా, ఉద్యోగం పెట్టినావు, సొంత ఇల్లు ఇచ్చినావు, అన్ని ఇచ్చినావు ప్రభువా, నేను వెళ్ళిపోతానని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ 31st నైట్ రోజున దేవుడు వాగ్దానం ఇచ్చి, వాగ్దానం ద్వారా బలపరిచి, ధైర్యం చెప్పి దేవుడు నిలబెట్టుకున్నాడు. అదే ధైర్యంతో నేను మాట్లాడగలుగుతున్నాను ఈరోజు. హల్లెలూయా. అదే ధైర్యంతో నేను ఉండగలుగుతున్నాను ఈరోజు కూడా. ఎందుకు అంటే దేవుడు వాగ్దానం ఇచ్చిండు, ఆ వాగ్దానం ఖచ్చితంగా కూడా నెరవేరుస్తాడని. ప్రియమైన వారులారా, నేను మిమ్మల్ని భయపడిస్తలేదు, నాకు కల పడ్డది. అది కళ, దర్శనం వేరే, దేవుని బిడ్డలకు అవగాహన ఉండాల. కళ వేరే. కళ అంటే అయితే అవుతుంది, లేకపోతే క్యారే. కళ అంటే ఏందమ్మా? రాత్రి ఏం కలపడ్డదో మీకు గుర్తుందా? దర్శనాలు వచ్చినాయా లేకపోతే కళలు పడ్డాయా? ఒకసారి ఆలోచించండి. కళలు పడినట్టయితే అసలు ఏం రాలేదంటున్నారా? అసలు ఏం పడలేదని అనుకుంటున్నారా? రాత్రి ఏమైనా కళలు పడ్డాయా మీకు? గుర్తు లేదా?
ప్రియమైన వాళ్ళ మీకు కళలు పడతలేవు అంటే మీరు చాలా చాలా ప్రమాదంలో ఉన్నారు. మీరు శారీరకంగా మీకు కళలు కూడా పడతలేవు, దర్శనాలు కూడా వస్తలేవు అని అంటే మీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని అర్థం చేసుకున్నాను. అందుకే అడుగుతున్నా, కళలు పడ్డాయా దర్శనాలు పడ్డాయా రాత్రి? అసలు ఏం రాలేదు అని అంటే మీరు మీ ఆరోగ్యం బాగాలేదు. పడ్డాయా? కళలు అంటే అది అయితే అవుతుంది, లేకపోతే లేదు. దర్శనం అంటే హల్లెలూయా నెరవేర్చబడుతుంది. దైవోక్తితో కలిగినటువంటి దర్శనము, ఆ దర్శనానికి తగ్గట్టుగా నువ్వు ఉన్నా లేకున్నా, నిన్ను కొట్టి అయినా సరి చేసైనా ఆ దర్శనం నీ పట్ల నెరవేర్చబడడానికి ఆ దర్శనం దేవుడిచ్చిండు కాబట్టి అది ఖచ్చితంగా ఆ దర్శనానికి నువ్వు అందుబాటులో ఉండకున్నా, అనుకూలంగా ఉండకున్నా నిన్ను కొట్టేనే చక్కగా చేస్తాడు. కానీ నీ పట్ల ఏదైతే దర్శనం కలిగి ఉందో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. అది కళకు దర్శనాలకు తేడా ఏంటిది అని అంటే, దేవుని బిడ్డలు రోజు కళలు కనాలి, అప్పుడప్పుడు దర్శనాలు కూడా చూడాలి. దైవోక్తి ఎక్కువైపోతే దర్శనాలు కూడా దేవుడు చూపిస్తాడు. దైవభక్తి ఎక్కువైపోతే ఏమొస్తాయేమో నీకు? పరలోకం చూపిస్తాడు. ఎవరికైనా ఉందా ఈ అనుభవం? దైవభక్తి ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఎక్కువ ప్రార్థనలు ఉండడం కానీ, లేకపోతే ఈ పెట్టిన దేవుడి నియమాలు అధికంగా చేసినటువంటి బిడ్డలు ఎక్కువ ఉన్నట్టయితే దేవుడు తప్పకుండా రోజు దర్శనం ఇస్తుంది. కానీ ఒక దర్శనం నెరవేర్చబడాలి అంటే జీవితం సరిపోదు, ఒక జీవితం సరిపోదు. అవునా? ఒక దర్శనము నీ పట్ల నెరవేర్చబడాలి అని అంటే ఒక టైం పట్టది, నీకు ఒక జీవితమే సరిపోదు. ప్రియమైన వాళ్ళారా, ఏమని తెలియజేస్తున్నారంటే చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో, మీరు ఈ సంగతులను గ్రహించి ఆయా ప్రకారంగా నడుచుకున్న ఎడల నేను ఎందుకోసమైతే మీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాను అది ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అయితే ఆ వ్యక్తి ఏం చేసేవాడు అని అంటే, ఆ సంఘాలలో వెళ్ళి ఆ లోటుపాటులను చూసుకొని ఆ సంఘములో కావాల్సినటువంటి సహాయం చేసి కావాల్సిన విధంగా సంఘం కట్టబడిన తర్వాత ఆ సంఘాన్ని వదిలిపెట్టి అందులో ఒక పద్ధతులను, విధులను, నీతి నియమాలను పెట్టి ప్రతిష్ఠించి ఏ విధంగా చేస్తే ఈ సంఘం అభివృద్ధిలోనికి వెళ్తాదని అతను చేసిన తర్వాత మళ్ళీ వేరే చిన్న సంఘానికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. వేరే సంఘానికి వెళ్ళి ఆ సంఘంలో ఏమేమి ఉన్నదో అనేది, ఏమేమి లోటుపాటులో ఉన్నది, నేను ఈ సంఘానికి ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా చెప్పండి. మీరు అందించిన ప్రభా నేను వెళ్ళిపోతానని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ 31st నైట్ రోజున దేవుడు వాగ్దానం ఇచ్చి, వాగ్దానం ద్వారా బలపరిచి, ధైర్యం చెప్పి దేవుడు నిలబెట్టుకున్నాడు. అదే ధైర్యంతో నేను మాట్లాడగలుగుతున్నాను ఈరోజు. హల్లెలూయా. అదే ధైర్యంతో నేను ఉండగలుగుతున్నాను ఈరోజు కూడా. ఎందుకు అంటే దేవుడు వాగ్దానం ఇచ్చిండు, ఆ వాగ్దానం ఖచ్చితంగా కూడా నెరవేరుస్తాడని. ప్రియమైన వారులారా, నేను మిమ్మల్ని భయపడిస్తలేదు, నాకు కళ పడ్డది. అది కళ, దర్శనం వేరే, దేవుని బిడ్డలకు అవగాహన ఉండాల. కళ వేరే. కళ అంటే అయితే అవుతుంది, లేకపోతే కానీ కళ అంటే ఏదమ్మా? రాత్రి ఏం కళ పడ్డదో మీకు గుర్తుందా? దర్శనాలు వచ్చినాయా లేకపోతే కళలు పడ్డాయా? ఒకసారి ఆలోచించండి. కళలు పడినట్టయితే అసలు ఏం రాలేదంటున్నారా? అసలు ఏం పడలేదని అనుకుంటున్నారా? రాత్రి ఏమైనా కళలు పడ్డాయా మీకు? గుర్తులేదా? ప్రియమైన వాళ్ళ మీకు కళలు పడతలేవు అంటే మీరు చాలా చాలా ప్రమాదంలో ఉన్నారు. మీరు శారీరకంగా మీకు కళలు కూడా పడతలేవు, దర్శనాలు కూడా వస్తలేవు అని అంటే మీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని అర్థం చేసుకున్నాను. అందుకే అడుగుతున్నా, కళలు పడ్డాయా దర్శనాలు పడ్డాయా రాత్రి? అసలు ఏం రాలేదు అని అంటే మీరు మీ ఆరోగ్యం బాగాలేదు. పడ్డాయా? కళలు అంటే అది అయితే అవుతుంది, లేకపోతే లేదు. దర్శనం అంటే హల్లెలూయా నెరవేర్చబడుతుంది. దైవోక్తితో కలిగినటువంటి దర్శనము, ఆ దర్శనానికి తగ్గట్టుగా నువ్వు ఉన్నా లేకున్నా, నిన్ను కొట్టి అయినా సరి చేసైనా ఆ దర్శనం నీ పట్ల నెరవేర్చబడడానికి ఆ దర్శనం దేవుడిచ్చిండు కాబట్టి అది ఖచ్చితంగా ఆ దర్శనానికి నువ్వు అందుబాటులో ఉండకున్నా, అనుకూలంగా ఉండకున్నా నిన్ను కొట్టేనే చక్కగా చేస్తాడు. కానీ
నీ పట్ల ఏదైతే దర్శనం కలిగి ఉందో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. అది కళకు దర్శనాలకు తేడా ఏంటిది అని అంటే, దేవుని బిడ్డలు రోజు కళలు కనాలి, అప్పుడప్పుడు దర్శనాలు కూడా చూడాలి. దైవభక్తి ఎక్కువైపోతే దర్శనాలు కూడా దేవుడు చూపిస్తాడు. దైవభక్తి ఎక్కువైపోతే ఏమొస్తాయేమో నీకు పరలోకం చూపిస్తాడు. ఎవరికైనా ఉందా ఈ అనుభవం? దైవభక్తి ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఎక్కువ ప్రార్థనలు ఉండడం కానీ, లేకపోతే ఈ పెట్టిన దేవుడి నియమాలు అధికంగా చేసినటువంటి బిడ్డలు ఎక్కువ ఉన్నట్టయితే దేవుడు తప్పకుండా రోజు దర్శనం ఇస్తాడు. కానీ ఒక దర్శనం నెరవేర్చబడాలి అంటే జీవితం సరిపోదు, ఒక జీవితం సరిపోదు. అవునా? ఒక దర్శనము నీ పట్ల నెరవేర్చబడాలి అని అంటే ఒక టైం పట్టది, నీకు ఒక జీవితమే సరిపోదు. ప్రియమైన వారు ఏమని తెలియజేస్తున్నారంటే చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో, మీరు ఈ సంగతులను గ్రహించి ఆయా ప్రకారంగా నడుచుకున్న ఎడల నేను ఎందుకోసమైతే మీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాను అది ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, అయితే ఆ వ్యక్తి ఏం చేసేవాడు అని అంటే, ఆ సంఘాలలో వెళ్ళి ఆ లోటుపాటులను చూసుకొని ఆ సంఘములో కావలసినటువంటి సహాయం చేసి కావలసిన విధంగా సంఘం కట్టబడిన తర్వాత ఆ సంఘాన్ని వదిలిపెట్టి అందులో ఒక పద్ధతులను, విధులను, నీతి నియమాలను పెట్టి ప్రతిష్ఠించి ఈ విధంగా చేస్తే ఈ సంఘం అభివృద్ధిలోనికి వెళ్తుందని అతను చేసిన తర్వాత మళ్ళీ వేరే చిన్న సంఘానికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. వేరే సంఘానికి వెళ్ళి ఆ సంఘంలో ఏమేమి ఉన్నదో అనేది, ఏమేమి లోటుపాటులో ఉన్నది, నేను ఈ సంఘానికి ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా చెప్పండి మీరు? ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా? ఎందుకంటే చిన్న సంఘములో ఆ చిన్న సంఘముగా ఉంటున్నటువంటి చిన్న సంఘము పెద్ద సంఘముగా మార్చబడాలి, దేవుడు ఇచ్చిన ప్రణాళికలలో చేయబడాలి, నెరవేర్చబడాలి అని అంటే ఆ పనులలో మనం ఉండాలని ఈ విషయాలను తెలియజేస్తున్నారు. హల్లెలూయా. ఆ పనులను గుర్తి నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. హల్లెలూయా. మనము నమ్మదగిన వాళ్ళము కాదని కూడా తెలిసి ఉండి కూడా ఆయన నమ్మదగిన, అదే మనము నమ్మదగని వారము, ఏ విషయంలో కూడా నమ్మకంగా పని చేయలేమని దేవునికి తెలిసి ఉండి కూడా ఆయన ఏమై ఉన్నాడు చూడండి, ఆయన నమ్మదగిన వాడు గనక ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. హల్లెలూయా. మనము నమ్మలేనటువంటి వాళ్ళపై ఉంటున్నాం. మనలను దేవుడు అయినా కానీ కూడా కొన్ని విషయాలలో నమ్మి నీకు కొన్ని పనులు అప్పచెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నమ్మదగని దానివి అని కూడా తెలిసి, నమ్మదగని వాడవు అని తెలిసింది కూడా దేవుని గొప్పతనం చూడు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి, దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు కాబట్టి ఆయన పనులలో నువ్వు నమ్మదగని వాణివి అని తెలిసి ఉంటే కూడా ఆయన నిన్ను నమ్మి ఒక పని అప్పచెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది కూడా దేవుని పని. ప్రియమైన వారులారా, అది కూడా దేవుని పని ఉంటూ ఉన్నాడు కాబట్టి చూడండి, నమ్మదగిన వాడు కాబట్టి తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క స్వభావం ఏమై ఉన్నాడు అంటే నమ్మదగిన దేవుడైనే. ఎందుకోసమైతే నేను ఏర్పాటు చేసుకుంటో, ఏ విధంగా నేను అన్ని రంగాలలో అన్ని విషయాలలో ఆశీర్వదించాలని నిశ్చయించుకున్నాడో అది నెరవేర్చడానికి నమ్మదగిన దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మీరు విషయం అర్థం చేసుకోవాలా? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే మన నేచర్, మన స్వభావం ఏమై ఉన్నదంటే మనము నమ్మదగని వాళ్ళము. అన్ఫెయిత్ఫుల్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, సర్వెంట్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనము నమ్మదగని వాళ్ళము, ఎంతైనా నమ్మదగని వాళ్ళము. అది దేవుడికి తెలుసు. అయినా ఎందుకోసమైతే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటో, హల్లెలూయా, ఎందుకోసమైతే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటో ఆ నమ్మదగిన దేవుడు ఆ ఏర్పాటు నీ లోపల పరిపూర్ణం కావడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉండాలి. అందును బట్టి మనము దేవునికి ప్రతిసారి ఎంతైనా నమ్మదగిన దేవుడు కదా ప్రభువా,
ఎంతైనా నమ్మదగిన దేవుడు కదా ప్రభు. ఈ విషయంలో ప్రభు నాకు ఈ విషయంలో నువ్వు సహాయం చేయలేవా? చేయడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ నమ్మదగిన పనిని పట్ల చేయడానికే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోడు. కానీ అయినా మనం ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నామంటే ఈ 2-3 కారణాలు అడ్డుగా ఉండి ఉండవచ్చు. ప్రియమైన వాళ్ళ సంఘానికి ఒకటి అండగట్టబడి లేము, సంఘము పట్ల నిర్లక్ష్యత, సంఘం అంటే అలక్ష్యత, సంఘం అంటే ఒక విధి విధానంలో లేని విధానం కావచ్చు. దేవుడు ఎందుకోసమైతే నిన్ను ఏర్పాటు చేస్తుండో ఆ పని నీ లోపల పరిపూర్ణం కావాలంటే దేవుడు పెట్టిన విధి విధానంలో మనం ఉంటేనే, హల్లెలూయా, దేవుడు పెట్టిన విధి విధానంలో మనం ఉంటేనే ఆ నమ్మదగిన దేవుడు నీ పట్ల ఎందుకోసమైతే ఏర్పాటు చేసుకుంటో ఖచ్చితంగా అది నెరవేర్చినటువంటి బిడ్డలం అవుతాం. హల్లెలూయా. ప్రియమైన వార్తల కింది వచనాలు మనం చూసుకుందాము. కింది వచనాలకు వెళ్తూ ఉన్నట్టయితే చూడండి, వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికి రాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. ఈ సంగతులను చూడండి, ఈ సంగతులను దేవుడు ప్రతి సంఘానికి ఇచ్చినటువంటి విధి విధానాలను జ్ఞాపకం చేయండి. వాళ్ళకు జ్ఞాపకం చేయకపోతే, వాళ్ళను కదిలించకపోతే, వాళ్ళకు తెలియజేయకపోతే వాళ్ళు అట్లనే బ్రతికి భ్రష్టత్వంలోనికి వెళ్ళే ప్రమాదంలో ఉన్నారు. భక్తి అనుకుంటున్నారు, అక్కడిక్కడికి వెళ్ళడం వలన, అక్కడిక్కడ వెళ్ళి ప్రార్థనలు చెప్పించుకోవడం వలన అది ఆశీర్వాదం అనుకుంటున్నారు, అది భక్తి అనుకుంటున్నారు. కానీ నీ సంఘాన్ని వదిలిపెట్టి నువ్వు అక్కడిక్కడికి వెళ్ళడం వలన ఆశీర్వాదాలు పొందుకుంటున్నామని అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకు ఒకసారి తెలియజేయి, నువ్వు నిజమేంటిదో, వాస్తవం ఏంటిదో, ఏ విధంగా నీకు ఆశీర్వాదాలు నీ పైన వస్తాయో, నీ కుటుంబం పైన వస్తాదో, నీ బిడ్డలను దేవుడు ఏ విధంగా దీవిస్తాడో, నీ కుటుంబాన్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడో ఒక్కసారి వాళ్ళకు తెలియజేయండి. ఒకసారి వాళ్ళకు తెలియజేయమని దేవుని వాక్యం ద్వారా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రియమైన వారులారా, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలి అనంటే, ఆ ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉండాలంటే సంఘము ద్వారానే, సంఘంలో పెట్టిన విధి విధానాల ద్వారానే దేవుడు నేను ఖచ్చితంగా నమ్మదగిన దేవుడిని నువ్వు నమ్ముకొని ఉన్నావు. కాబట్టి ఆ యొక్క నమ్మదగిన దేవుడు నీ పట్ల 100% ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎక్కడికో పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు. ప్రియమైన వారులారా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, సంఘములో ఏదైనా పరిస్థితులు, ఏదైనా వస్తువులు, ఏదైనా విధి విధానాలు ఏదైనా క్రమంగా లేకపోతే నువ్వు చెయ్యి, నువ్వు ముందుకొచ్చి చెయ్యి. మాకు చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇలా చేయడం వలన దేవుని పరిచర్య చేస్తున్న బిడ్డమవుతావు. దేవుని మందిరం కోసం నువ్వు ఏమైతే చేయగలుగుతావో అది చెయ్యి. అది చేయడం ఆరంభించు. సేవ చేయమని చెప్తలేను నేను, బైబిల్ ట్రైనింగ్ తీసుకొని వచ్చి వాక్యం చెప్పమని నేను చెప్తలేను. ఎందుకోసమో నేను ఏర్పాటు చేసుకుంటో అది నువ్వు తెలుసుకోవాలి. అది నీకు తెలిసినప్పుడు, అది నువ్వు ఇంకా తెలుసుకోకుండా ఇంకా అట్లనే ఉంటూ ఉన్నావు, అక్కడిక్కడ పరిగెడుతున్నావు అని అంటే ఎక్కడ ఉన్నావో ఒకసారి అర్థం చేసుకో. ప్రియమైన వాళ్ళ హైదరాబాద్లో ఒక వ్యక్తి ఉంటాడు. నాకు చాలా మందికి మొత్తం హైదరాబాద్ సిటీ, ఆయన పేరు నేను ఇప్పుడు చెప్పాను, యూట్యూబ్లో రికార్డ్ అవుతుంది కాబట్టి మేము ఆయన చూసినాం, స్వయంగా చూసినాం. ఎక్కడెక్కడైతే చిన్న చిన్న సంఘాలు ఉంటాయో ఆ సంఘానికి వెళ్ళిపోతాడు. కోటీశ్వరుడు, లక్షాధికారి, కామన్గా వెళ్ళిపోతాడు. కామన్గా అంటే మామూలుగా వెళ్ళిపోతాడు. కార్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. కానీ మామూలుగా ఆటోలో దిగి నడుచుకుంటూ చర్చికి వస్తాడు. చిన్న సంఘాన్ని వచ్చి ఆ చర్చిలో కూర్చుంటాడు, ప్రార్థన చేస్తాడు, పరిచయం చేసుకుంటాడు. పాస్టర్ని, సంఘ సభ్యులను పరిచయం చేసుకొని ఇట్లా ఉన్నదా అని తెలుసుకుంటాడు. పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళాడు ఆయన. పెద్ద సంఘాలకు, ఆల్రెడీ సెటిల్డ్ అయి ఉన్నటువంటి సంఘాలకు దశమాల భాగములు, ప్రత్యేకమైనటువంటి అర్పణలు ధారాళంగా ఇస్తున్నటువంటి వాళ్ళ సంఘాల జోలికే వెళ్ళాడు ఆయన. ఎందుకంటే అవి ఆల్రెడీ సెటిల్డ్ అయి ఉన్నాయి కాబట్టి, ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నాయి కాబట్టి. చిన్న చిన్న సంఘాలకు వెళ్ళి ఆ సంఘంలో కూర్చొని ఆ సంఘం యొక్క కాల పనులను చూసుకొని, కార్యక్రమాలను చూసుకొని ఏమైతాడంటే చూస్తాడు ఒకసారి. ఆ సంఘములోనే ఆ సంఘము డెవలప్ అయ్యేంత వరకు ఫస్ట్ ప్రార్థన చేస్తాడు.
ప్రార్థన చేసి ఆ సంఘంలో ఏమైతే లోటుపాటలు ఉన్నాయో ఆ లోటుపాటలను సాధ్యమైనంత మట్టుకు ఆయన భర్తీ చేసే ప్రయత్నం చేస్తాడు కూడా. ఎందుకంటే ఆయనకు బైబిల్లో ఉన్నటువంటి ఒక వాక్యము, విలువైనటువంటి వాక్యం ఏమై ఉన్నది తెలుసా? నువ్వు నా మందిరమును కట్టినట్లయితే నేను నీ కుటుంబాన్ని, నీ జీవితమును, నీ తరతరంలో వస్తున్నటువంటి వాళ్ళను కొన్ని సంవత్సరాల వరకు ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. యెషయా భక్తుడు చెప్తున్నట్టుగా 25వ అధ్యాయం 1వ వచనంలో, మా పూర్వీకులకు ఏ విధంగా అయితే ఆశీర్వదించుకుంటూ వచ్చినావో ప్రభువా, నా తరంలో ఉంటున్నటువంటి వాళ్ళను కూడా నువ్వు ఆశీర్వదిస్తావు. నేను దేవుని మందిరానికి ఎంతైతే చేసినా, ఎంతైతే ఎక్కువ చేస్తానో, ఏదైతే చేయగలుగుతానో అనేది తెలుసుకొని చిన్న చిన్న సంఘాలలోకి వెళ్ళి అందులో ఉన్నటువంటి లోటుపాటులను ప్రేమపూర్వకంగా చెప్పి వాళ్ళకు, అయ్యా మీ దగ్గర ఇది పద్ధతి బాగాలేదు, ఈ పద్ధతి మారాలని ఉదాహరణకు చెప్తున్నాను. ఈ పద్ధతి బాగాలేదు, ఈ పద్ధతి మారాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన పద్ధతి మారేంత వరకు ముక్తంలో ఉండి నేను నడుచుకోవాలి అని నీకు ఆశ కలిగి ఉంటున్నట్టయితే జస్ట్ చెప్తున్నా, పుల్పిట్ మీద ఉండి చెప్తున్నా, 4 వారాలు సమయానికి కుటుంబ పరంగా రండి. సమయానికి రండి, లేదా కొన్ని వారాలు రండి, కంటిన్యూ చేయండి. ఇది జస్ట్ ఒక 3-4 వారాలు, ఒక నెలన్నర, లేకపోతే 5-6 వారాలు కంటిన్యూగా సమయానికి రండి. ఈ సంఘం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? 9:10కి స్టార్ట్ అవుతుంది. 10 గంటలకు అనుకోండి. 15 నిమిషాల ముందు ఏమవుతుందంటే 15 నిమిషాలు స్తుతి ఆరాధన, కృతజ్ఞతలు చెల్లించడం అనేది జరుగుతుంది. 10 గంటలకు ఆరాధన ఇక్కడ స్టార్ట్ అవుతుందంటే మీరు ఎన్ని గంటలకు రావాలి? కుటుంబ పరంగా సిద్ధపరచుకొని ఎన్ని గంటలకు రావాలి అది మీ చేతిలో ఉంది. ఆ సమయానికి వచ్చినా పర్వాలేదు. 4 వారాలు కనీసం 4 వారాలు వస్తే దేవుని చిత్తం ఏంటిదో నీకు తెలిసిపోతుంది. దేవుని చిత్తం తెలుసుకున్నటువంటి బిడ్డలు చెదిరిపోరు. అర్థమవుతుందా? చెదిరిపోరు వాళ్ళు. దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది, నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు, ఇట్లా చేస్తున్నావు అంటే నువ్వు వెంటనే ఏం చేస్తావు తెలుసా? దేవుని వాక్యం బైబిల్ తీసుకొని నువ్వు వాళ్ళకి బోధించే బిడ్డగా ఉంటావు. నువ్వు చెప్తుంది తప్పు, నువ్వు వాక్యం ఇది చెప్తున్నది అని చెప్పే వాళ్ళలాగా ఉండాలి నా సంఘ సభ్యులు. హల్లెలూయా. నువ్వు పట్కాయించావు, నువ్వు చెదిరిపోవు. ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతుల నుంచి ప్రార్థన చేసుకొని ఇంకేదో తెచ్చుకునే విధంగా నువ్వు ఉండవు. ప్రియమైన వాళ్ళ ఇవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజు నుండి మీరు ఒక నిర్ణయం తీసుకోండి. నేను 10 గంటలకు చర్చిలో ఉండాలి అని అంటే, కుటుంబ పరంగా నేను ఉండాలంటే నువ్వు ఎప్పటి నుండి కష్టపడాలి తెలుసా? శనివారం నుండి కష్టపడాలంటే సిద్ధపడాలి. ఎందుకు అని అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి, దేవుని యొక్క చిత్తంతో తెలుసుకోవడానికి. 3వది ప్రియమైన వాళ్ళారా, దేవుడు నీకు సంఘంని ఇచ్చాడు కాబట్టి, సంఘంలో నాటి ఉన్నాడు కాబట్టి, సంఘము ద్వారానే నేను దీవించాలా, ఆశీర్వదించాలి అనేది దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి సంఘము బయట ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటే నువ్వు పొందుకోలేవు. సంఘము ద్వారానే, కుటుంబ పరంగానే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, సంఘము నాటినటువంటి పెట్టిన పద్ధతులలో మనము వెళ్ళాల్సినటువంటి వారమే ఉంటూ ఉన్నాము. ఇంకొకటి 3వ విషయం ఏమై ఉంటుందంటే సహవాసం చేయాలి. దేవుని బిడ్డలు సహవాసం చేయాలి. దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సహవాసం చేస్తూ ఉన్నాం. అవునా? దీన్ని సహవాసం అంటారు. మరియు సాక్ష్యము చెప్పే బిడ్డలుగా, మరియు ప్రభు యొక్క బల్ల ఆరాధనలో ప్రభు యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి బిడ్డలుగా ఉంటూ ఉన్నట్టయితే, ఈ 5 విషయాలు దేవుని బిడ్డలు చేస్తూ ఉన్నట్టయితే, మీరు ప్రియమైన వాళ్ళని ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను, దేవుని వాక్యం ఎదురుపట్టి చెప్తూ ఉన్నాను నేను మీకు. మీరు అక్కడిక్కడ డిస్టర్బ్ కారు. దేవుడు నన్ను ఈ మందిరంలో రక్షించిండు, దేవుడు నన్ను ఈ మందిరంలో నాటినాడంటే ఈ పని నాది. తెలిసిపోతుంది నీకు. తెలిసిపోయిన తర్వాత ఈ పని నాది అని నీకు ఎవరో చెప్పి ఫోన్లు చేసి పిలిపియాల్సినటువంటి అవసరం లేదు. నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళిపోతావు. మా పని మేము చేసుకుంటే వెళ్తాం. ఎప్పుడంటే దేవుడు పెట్టినటువంటి విధి విధానాలలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు. చాలామంది 4 గంటలకు 5 గంటలకు లేచి సిద్ధపడి కొన్ని సంఘాలకు ఎందుకు వెళ్తున్నారు ఆలోచించండి. అక్కడిక్కడ ఎందుకు తిరుగుతుంది నాకు అర్థమవుతలేదు. నిజంగా మీరన్నా చెప్పండి, నాకు బుద్ధి వెలుగుతుందేమో. ఎందుకు వెళ్తున్నారు? దేనికోసం వెళ్తున్నారు చెప్పండి.
ఆలోచనలను చేయండి. ఎందుకు వెళ్తున్నాం అనేది ఆలోచన చేయండి. నీకంటూ సంఘం లేదా? సంఘము లేదు, సంఘం ఉన్నది కానీ సంఘం బాగలేదంటే ఎక్కడ బాగలేదు? అది సరిచేయి, అది సరిచేయి. నువ్వు అన్ని అక్కడ బయటికి వెళ్తున్నావు అని అంటే ఎందుకోసం వెళ్తున్నారు తెలుసా? చాలా మంది ఎందుకు వెళ్తున్నారు తెలుసా? నాకు అర్థమవుతుందని చెప్తున్నా, ఆశీర్వాదాల కోసం. అక్కడికి వెళ్తే దేవుడు నన్ను దీపిస్తాడు అనేది, అవునా? అంటే దేవుడు తన సంఘములో తన మందిరంలో దీవించడా? తన పనులను, దేవుడికి ఇచ్చిన పనులను నమ్మకంగా నువ్వు చేసుకుంటూ వెళ్తే దేవుడు నిన్ను ఆశీర్వదించడా? లేదు. నమ్మకం లేదు, నీకు విశ్వాసం లేదు. ఆకర్షణను చూసి మోసపోతున్నావు, అట్రాక్షన్ చూసి మోసపోతున్నావు, అవునా కదా? ప్రియమైన వారులారా, ఈ వాక్యం బట్టి నేను మీకు తెలియజేస్తున్న విషయం చూడండి. 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం. రెండవ అధ్యాయము. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా కాదు. మొదట ఆదామును మనం నమ్మదగిన వాళ్ళం కాదు అని అంటుంది. నువ్వేమో నమ్మదగిన వాళ్ళము అని చదువుతున్నావు. మంచి చదువుమ్మా. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేదు. మనము నమ్మదగని వారమైనను, ఇట్లా చదవాలి. మనము నమ్మదగిన వారము కాదు, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. హల్లెలూయా. మనము నమ్మదగిన వాళ్ళము కాదని కూడా తెలిసి ఉండి కూడా ఆయన నమ్మదగిన, అదే మనము నమ్మదగని వారము. ఏ విషయంలో కూడా నమ్మకంగా పని చేయలేమని దేవునికి తెలిసి ఉండి కూడా ఆయన ఏమై ఉన్నాడు చూడండి. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడు గనుక, ఆయన నమ్మదగిన వాడు గనక నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. హల్లెలూయా. మనము నమ్మలేనటువంటి వాళ్ళమై ఉంటున్నాం. మనలను దేవుడు అయినా కానీ కూడా కొన్ని విషయాలలో నమ్మి నీకు కొన్ని పనులు అప్పచెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మదగని దానివి అని కూడా తెలిసి, నమ్మదగని వాడవు అని తెలిసింది కూడా దేవుని గొప్పతనం చూడు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి, దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు కాబట్టి, ఆయన పనులలో నువ్వు నమ్మదగని వాణివని తెలిసి ఉండి కూడా ఆయన నిన్ను నమ్మి ఒక పని అప్పచెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది కూడా దేవుని పని. ప్రియమైన వారులారా, అది కూడా దేవుని పని ఉంటూ ఉన్నాడు కాబట్టి చూడండి, నమ్మదగిన వాడు కాబట్టి తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క స్వభావం ఏమై ఉన్నాడు అంటే నమ్మదగిన దేవుడైనే. ఎందుకోసమైతే నేను ఏర్పాటు చేసుకుంటో, ఏ విధంగా నేను అన్ని రంగాలలో అన్ని విషయాలలో ఆశీర్వదించాలని నిశ్చయించుకున్నాడో అది నెరవేర్చడానికి నమ్మదగిన దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు విషయం అర్థం చేసుకోవాలా? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే మన నేచర్, మన స్వభావం ఏమై ఉన్నదంటే మనము నమ్మదగని వాళ్ళము. అన్ఫెయిత్ఫుల్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, సర్వెంట్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనము నమ్మదగని వాళ్ళము, ఎంతైనా నమ్మదగని వాళ్ళము. అది దేవుడికి తెలుసు. అయినా ఎందుకోసమైతే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటో, హల్లెలూయా, ఎందుకోసమైతే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటో ఆ నమ్మదగిన దేవుడు ఆ ఏర్పాటు నీ లోపల పరిపూర్ణం కావడానికి ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటూ ఉండాలి. అందును బట్టి మనము దేవునికి ప్రతిసారి ఎంతైనా నమ్మదగిన దేవుడు